లిక్కర్ స్కామ్ లో కవితకు మరింతగా ఉచ్చబిగుస్తోంది. కవిత పిఏలు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. పిఏలు రోహిత్ రావు, రాజేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తోంది ఈడీ. అప్రూవర్ గా మారి వాస్తవాలను వెల్లడించాలని ఈడీ కోరుతోంది. పిఏల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. లిక్కర్ స్కామ్ లో అన్ని కోణాలను దర్యాప్తు చేస్తోంది ఈడీ. మొత్తం మీద కవితకు ఉచ్చబిగుస్తుంది. గత 4 రోజులుగా కవితను లోతుగా దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు తాజాగా ఇవాళ ఆమె వ్యక్తిగత సిబ్బందిగా ఉన్నటువంటి ఇద్దరు పిఎల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. రోహిత్ రావు, రాజేష్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. వీళ్ళిద్దరి సెల్ ఫోన్లను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. అప్రూవర్గా మారి వాస్తవాలను వెల్లడించాలంటూ ఈడీ అధికారులు కోరుతున్నారు. సెల్ ఫోన్ల ఆధారంగా, దాంట్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా పూర్తి సమాచారాన్ని క్రోడీకరించుకుంటున్నారు. లిక్కర్ స్కామ్లో అన్ని కోణాల్లోనూ ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చాలా గట్టిగా, చాలా పకడ్బందీగా ఈడీ అధికారులు ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత 4 రోజులుగా కూడా కవితను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అధికారులు. తాజాగా ఆమె పిఎల్గా పనిచేసినటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఈడీ అధికారులు చాలా గట్టిగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు మరింతగా ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె పిఎల్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళిద్దరిని కూడా చాలా లోతుగా పకడ్బందీగా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? ఈడీ అధికారులు ఏ కోణంలో ఈ విచారణ క్రమాన్ని కొనసాగిస్తున్నారు? ఇక మనం ఈడీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు కవిత చుట్టూ లిక్కర్ స్కామ్ లో కవిత చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కవితకి సంబంధించినటువంటి ఇద్దరు పిఏలు, ఒక పిఆర్ఓ, ఒక పిఏని ఈడీ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. మరి రేపు ఏఆర్పిని కూడా, అరుణ్ రామచంద్ర పిల్లని కూడా తీసుకొస్తారని సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఇద్దరు పిఏలను కూడా విచారించారు. వాళ్ళ సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుంది ఈడీ. మరి దాంతో పాటు కవితతో ఒకసారి, కవితతో కలిపి ఒకసారి, కవిత కాకుండా విడిగా ఒకసారి వాళ్ళిద్దరిని కూడా విచారించినట్లు సమాచారం అవుతుంది. మరింత సమాచారాన్ని వాళ్ళ వద్ద నుంచి తీసుకునేందుకు ఈడీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రాజేష్, రోహిత్ రావు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఈడీ విచారణ చేస్తుంది. మరి నిన్నటి దాకా కూడా కవితను మాత్రమే విచారించారు. దాదాపుగా ఈ రోజు 4వ రోజు. 3వ రోజు వరకు కూడా కవితనే విచారించారు. మరి కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళలో కొంతమంది హాజరు కాలేదు. ఆమె భర్త అనిల్ కూడా హాజరు కాలేదు. మరి అయితే ఈ రోజు అయితే మాత్రం రోహిత్ రావు, రాజేష్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా విచారణ కొనసాగింది. 7:30కు ఈడీ అధికారి ఇక ఈ కార్యాలయం నుంచి ఆమె బయటకు వెళ్లారు. మరి ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ అలాగే కవిత అడ్వకేట్ మోహిత్ రావు ఇద్దరు కూడా కవితతో సంభాషిస్తున్నారు. లోపల ములాఖతులో ఉన్నారు. 7 గంటల నుంచి దాదాపుగా 7 గంటలకి కేటీఆర్ లోపలికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నట్టుగైతే 8 గంటలు అవుతుంది. గంట పాటు కవితతో ఉన్నారు. మరి కవితకి విచారణ ఎలా కొనసాగుతుంది, ఎలా ఉంది, ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ రకంగా ప్రశ్నలు వేస్తున్నారు, ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అనే అంశానికి సంబంధించి కూడా కేటీఆర్ కవిత నుంచి సమాచారం తీసుకుంటున్నారు. ఇక మరి కవిత ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉంది. ఆమె హెల్త్ కండిషన్ బాగుంది. ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకే డాక్టర్స్ వచ్చి ఆమె హెల్త్ చెకప్ చేస్తున్నారు. ఆమె అంటే ఈ ఇంట్రాగేషన్ సమయంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయని డాక్టర్స్ టీమ్స్ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకే ఉంచుతున్నారు. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఈ రేపు అరవింద్ కేజ్రీవాల్ కి ఆల్రెడీ సమన్లు ఇష్యూ చేశారు. రేపు 21వ తేదీ ఈడీ కార్యాలయానికి రావాలని ఢిల్లీ ముఖ్యమంత్రికి సమన్లు ఇష్యూ చేశారు. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఈడీ కార్యాలయానికి వస్తారా, రారా, రాకపోతే ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలని దాని మీద కూడా ఈడీ కొంత క్లారిటీతో ఉంది. మరి దాంతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లని కూడా తీసుకువస్తారు ఈడీ కార్యాలయానికి సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి జల్బోర్డ్ కేసులో అలాగే మద్యం కేసులో కూడా రెండు కేసుల్లో కూడా ఆయనకి ఈ సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదు. మరి ప్రస్తుతానికి అయితే మాత్రం రేపు హాజరు కావాల్సి ఉంది. హాజరు కాకపోతే ఫర్దర్ గా ఆయన కూడా అరెస్ట్ చేసి విచారించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఈడీ చేస్తుంది. మరి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇక కవిత సౌత్ గ్రూప్ నుంచి భారీగా ముడుపు మనీ లాండరింగ్ చేశారు. ఇక ఆమె అరవింద్ కేజ్రీవాల్ తో ఏం సంభాషించారు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఈడీ కొంత సమాచారాన్ని సేకరిస్తుంది. మరి కవితకి సంబంధించి పూర్తిగా సమాచారాన్ని ఈ ఆల్మోస్ట్ ఆల్ కవిత దగ్గర నుంచి ఈ రోజు సమాచారం అంతా కూడా వచ్చేసినట్లే తెలుస్తుంది. రామకృష్ణ, కవిత వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్న రోహిత్, రాజేష్ ఇద్దరిని కూడా వాళ్ళ సెల్ ఫోన్లను రామకృష్ణ
కవిత వ్యక్తిగత సిబ్బందిగా పనిచేసిన రోహిత్ రాజేష్ ఇద్దరి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని డేటాను అనలైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరిని కూడా అప్రూవర్స్గా మారమంటూ ఈడీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు వచ్చాయి, అలాగే అధికారులు ఎలాంటి విచారణ కొనసాగిస్తున్నారు, వీళ్ళిద్దరిని అలాగే కవితని ముఖాముఖి కూర్చోబెట్టి విచారిస్తున్నారా లేదా వేరువేరుగా విచారిస్తున్నారా, ఏం జరుగుతుంది, విచారణ క్రమం ఎలా సాగుతుంది? కవిత పిఏలను ఇద్దరిని పిఆర్ఓ ఇద్దరిని కూడా కవితతో పాటు ఒకసారి కవిత సపరేట్ గా ఒకసారి విచారిస్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చే సమాధానం బట్టి వాటిని సమీక్షించి అసలు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే దానికి సంబంధించి కూడా విశ్లేషణ చేస్తారు. మరి అయితే కలిపి విచారించవచ్చు, విడిగా కూడా విచారించవచ్చు. మరి ఏదైనా సమాచారం వాస్తవాలను రాబట్టాలి, ఇద్దరిని కూడా అప్రూవర్ గా మారాలి అని చెప్పేసి ఈడీ కోరినట్లు సమాచారం అవుతుంది. ఒకవేళ అప్రూవర్ గా మారితే ఓకే, లేదంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మరి కోర్టుకు హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. మరి ఒకవేళ కానీ వాళ్ళు విచారణకు సహకరిస్తామంటే వాళ్ళని విడిచిపెట్టే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ని ఇక్కడ ప్రధానంగా ఆయనని ఎలా ఇరికించాలి అనే అంశమే ప్రధానంగా ఉంది. అందుకోసమే కవిత విచారణ అయిన తర్వాత, కవిత విచారణ దాదాపుగా 3 రోజులు అయింది, రేపటికి 4 రోజులు, ఇవాటికి 4 రోజులు. మరి ఎల్లుండు 23వ తేదీన కవితను కోర్టుకి పరచాల్సి ఉంటుంది మధ్యాహ్నం 12 గంటలకి. మరి ఈలోగానే సమాచారం అంతా కూడా కవిత నుంచి రాబట్టాలి. కవిత కానీ సహకరించకపోతే మాత్రం ఆమె కస్టడీని కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఒకవేళ కస్టడీ ఎక్స్టెండ్ చేసినా కూడా తర్వాత కూడా సిబిఐ కూడా సిద్ధంగా ఉంటుంది. ఆమెకు బయటకు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉందని ఈ సమాచారం. ఏదేమైనా సరే ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రం ప్రతిరోజు 7 నుంచి 7 గంటల పాటు, కనీసం 7 గంటల పాటు విచారణ అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. కవిత విచారణకి సహకరిస్తున్నారా లేదా అనే దాని మీదే ఆమె కస్టడీ ఆధారపడి ఉంటుందని చెప్పి అధికారుల నుంచి సమాచారం అందుతుంది. అయితే కవిత ఒక పిటిషన్ కూడా సుప్రీంకోర్టులోకి వేయడం జరిగింది. తన అన్యాయంగా అరెస్ట్ చేశారు, తన అరెస్ట్ ని రద్దు చేయాలి అని చెప్పేసి ఆమె కోరటం జరిగింది. మరి కోర్టు అంటే నిబంధనలు ఉల్లంఘించి ఈడీ తన కార్యకలాపాలని చేస్తుంది కాబట్టి ఈ ఈడీపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె కోరటం జరిగింది. మరి దాంతో పాటు ఇంకా అరవింద్ కేజ్రీవాల్ వచ్చిన తర్వాతే ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ అనేది ఈడీకి వస్తుంది. మరి అరవింద్ కేజ్రీవాల్ వస్తారా రాకపోతే ఏం చేయాలని దాని మీద మిగతా కేసు ఎన్ని రోజులు కొనసాగుతుంది, మరి ఎంతవరకు కొనసాగుతుందని చూడాలి. కాకపోతే మాత్రం కేంద్రం నుంచి అయితే మాత్రం ఈ ఈడీ ఆఫీసర్స్ మీద కానీ సిబిఐ మీద కానీ విపరీతమైన ఒత్తిడి అయితే ఉన్నట్లు తెలుస్తుంది. కేసును త్వరితగతిన ఫినిష్ చేయాలి అని చెప్పేసి కూడా ఒత్తిడి ఉన్నట్లు కూడా అధికారుల నుంచి అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈడీ అధికారులు విచారణను చాలా లోతుగా గట్టిగా పకడ్బందీగా చేసినట్టు తెలుస్తుంది. కవిత వ్యక్తిగత సిబ్బందిగా పనిచేసిన ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. విచారణ క్రమంలో ఇద్దరి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు, అప్రూవల్గా మారమని కోరినట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఇంకా విచారణ క్రమం ఏ రకంగా సాగుతుంది. గత 4 రోజులుగా చాలా పకడ్బందీగా విచారిస్తున్నారు. ఇక రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవితను ముఖాముఖి కూర్చోబెట్టి విచారించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తుంది. మొత్తం మీద ఈడీ అధికారులు మాత్రం చాలా పకడ్బందీగా లోతుగా లిక్కర్ స్కామ్ను విచారిస్తున్నారు.